నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్ కి స్వాగతం. ముస్లిం మైనారిటీలకు 4% తీయబోమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముస్లింల తరపున ధన్యవాదాలు. బంగారుపాలెం ప్రజాసాక్షి వార్త ప్రచురణ మే 5 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ముస్లిం మైనారిటీ సోదరులు ఆదివారం పత్రికా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్ అను మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నెల్లూరులో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు 4% తీయబోమని చెప్పడంతో బంగారుపాలెం మండల ముస్లిం మైనారిటీ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే మాట కూటమి పార్టీ చెప్పగలరా అని, ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇవ్వగలరా అని వారు ప్రశ్నించారు. బంగారుపాలెం మండలానికి ముస్లిం మైనారిటీలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, గతంలో మసీదు అభివృద్ధి కోసం 50 లక్షలు మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని, దానికి మేమందరం రుణపడి ఉంటామని, రాబోయే ఎలక్షన్లో రెండవసారి కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించే బాధ్యత వహిస్తామని వారు పత్రిక ముఖంగా తెలియజేశారు. ముస్లిం పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు మేమందరం ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పే పథకాలను మనం నమ్మితే చాలా మోసపోతామని, ముస్లింలకు ప్రకటించిన 4% తీసేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడుని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు తెలిపారు. కార్యక్రమంలో మండల ఐటీ విభాగం అధ్యక్షులు జిలాని భాష, మండల మైనారిటీ నాయకులు ఎర్రపల్లి ఉమర్, సచివాలయం కన్వీనర్ ఎర్రపల్లి గౌస్, బలిజపల్లి బాబు, దిలీప్, హుసేన్, బాబా, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిపించి మరొకసారి సీఎం చేసుకుంటాం. అలానే బంగారుపాలెం మండలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి న్యాయం చేశారు, ఎటువంటి అభివృద్ధి చేశారు అది కూడా చెప్తాను నేను. బంగారుపాలెం మండలంలో ఈద్గా నమాజ్ చేసుకోవడానికి మన బంగారుపాలెం మండలం ముస్లిం మైనార్టీ తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి నిన్న నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో సిఆర్ఆర్ని గురించి, సిఐని గురించి చాలా ఖచ్చితమైనటువంటి హామీని ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేన్ని అయితే మేము తీసేస్తామంటా ఉన్నారో దానికి మేము మద్దతు ఇవ్వమని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు 4% ముస్లిం మైనార్టీస్కి ఇచ్చిన ధృవపరచడం కూడా జరిగింది సభాముఖంగా. దీంట్లో మన ముస్లింలకంతా పిల్లలకి చదువుకోవడానికి, ఉద్యోగాలకి అన్నిటికీ చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మన 4% రిజర్వేషన్ గురించి ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, ఎవరు ఎంత చేసినా నేను 4% రిజర్వేషన్ తీయనని చెప్పినారు. ఎలాగైతే వాళ్ళ తండ్రి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు, 4% రిజర్వేషన్ అనేది మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా పెద్ద విషయం కాకపోవచ్చు అని మీరు అనుకుంటారు. 4% రిజర్వేషన్ వల్ల చాలా జీవితాలు బాగుపడినాయి. దానికి ముఖ్యంగా మన మైనార్టీలో చదువుకున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది జీవితాలు బాగుపడినాయి. 4% రిజర్వేషన్ వల్ల మైనార్టీలకి చాలా ఉపయోగం జరుగుతుంది. ఇటువంటి 4% రిజర్వేషన్ని బీజేపీ వాళ్ళు ఎత్తేస్తామంటున్నారు. దానికి మన చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కళ్ళబోలి మాటలు మాట్లాడుతున్నారు, మైనారిటీకి నేను తోడున్నానని. ఎటువంటి తోడు లేదు, ఎటువంటి నీడ లేదు. చంద్రబాబు గారిని మైనారిటీలు నమ్మితే మోసపోవడం గ్యారంటీ. కావున నమ్మకండి. మన నమ్మకం జగన్. మనం జగన్నే నమ్ముదాం. జగన్కి ఓటేసి గెలిచి మన భవిష్యత్తుని పూలబాటల్ని చేసుకుందాం. జై జగన్.